మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినడానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనము. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేనిని మనము కాపాడుకోవాలి అంటే నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. మన యొక్క జీవితములో ప్రథమంగా మనము జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి అంటే మనస్సు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎలా చూసుకోవాలి? బహు జాగ్రత్తగా. ఎందుకు మనస్సుని అంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మన మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలు, మన మనస్సు దేని గురించైతే ఆలోచన చేస్తుందో దాని ప్రకారమే మనము జీవిస్తూ ఉంటాం. దాని ప్రకారమే మనము నడుస్తూ ఉంటాం. కాబట్టి మనస్సు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఈ మనస్సులో వచ్చేటువంటి ఆలోచనల విషయంలో మనము బహు జాగ్రత్తగా దాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. అది ఏం చేస్తుంది అంటే మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. మనము చేసేటువంటి పనులను ప్రభావితం చేస్తూ ఉంది. మన భవిష్యత్తును ప్రభావితం చేస్తూ ఉంది. కాబట్టి మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని వాక్యము తెలిసినటువంటి మనము చాలా మరీ జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల వలె కాకుండా, శరీరానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారి వలె కాకుండా మన మనస్సును బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము, దేవుని చేత ఆకర్షించబడిన వారము, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులము గనక మన మనస్సు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే బహు జాగ్రత్తగా చూసుకోవాలి. లోకములోంచి మనము ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులము కాబట్టి మన యొక్క ఆలోచనలు బట్టి మన అడుగులు వేస్తూ ఉంటాం. మన మనస్సులో వచ్చినటువంటి తలంపులను బట్టి మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి మన మనస్సును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అనేక మంది వారి మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలు బట్టి వారి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి మనస్సులో నిబ్బరము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వారి విశ్వాస జీవితాన్ని అనేక మంది ఎదుట వారు కనపరుచుకున్నటువంటి వ్యక్తుల్లో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన మనస్సును జాగ్రత్తగా చూసుకోవాలి. దావీదు ఆ యొక్క ఆహ్, మిద్దె పైన నడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీని చూసి తన మనస్సును పాడు చేసుకున్నాడు. దానికోసము అతను ఎంతకీ ఎలాంటి ఆలోచనలు తన మనస్సులో వచ్చాయంటే తన యొక్క భర్తను చంపేటువంటి పరిస్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. ఒక రాజు నరహత్య చేయటానికి అతడు ఆలోచన చేశాడు. కారణం ఏంటో తెలుసా? అతని మనస్సులో వచ్చినటువంటి ఆలోచన. అతని మనస్సును అతడు కాపాడుకోకపోవటం వల్ల వచ్చినటువంటి తప్పిదము మనకి తెలుసు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు నేను మన మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనల్ని పతనము చేయాలి అంటే, లేదంటే మనం ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే మన మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలే. కాబట్టి మన మనస్సులో మంచి ఆలోచనలు రావాలి అంటే మన మనస్సును భద్రం చేసుకోవాలి. మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఈ వాక్యమైన నీవు నేను కూడా మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకుందాం. మంచి ఆలోచనలు, దేవుని ఆలోచనల చేత మన మనస్సులు నింపుకుందాం. దేవుని ఉద్దేశముల చేత, దేవుని వాక్యము చేత మన మనస్సును నింపుకుని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.